సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారుతూ వైరల్ అవుతూ వచ్చాయి. అలాంటి ఎన్నో రకరకాల విషయాల గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. మరి విషయంలోకి వెళ్తే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. తెలుగు చలనచిత్ర సీమ రంగానికే గర్వకారణంగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే విశిష్ట కథానాయకుడిగా నిలిచిపోయిన నందమూరి తారక రామారావు గారి కుటుంబం గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అలా ఎన్నో రకరకాల విషయాన్ని ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే నందమూరి తారక రామారావు గారి పెద్ద కొడుకుగా రామకృష్ణ గారి పేరుతో జూనియర్ రామకృష్ణగా మనందరికీ బాగా సుపరిచితుడు అయిన జూనియర్ రామకృష్ణ అంటే స్వయాన తారక రామారావు గారి 7వ కొడుకు మాత్రమే కాదు, బాలకృష్ణ గారికి తమ్ముడు, అందులోనూ మన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారి బాబాయి కూడా. అలాంటి జూనియర్ రామకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో సుపరిచితుడు. ముఖ్యంగా చిత్రసీమ రంగానికి సంబంధించిన ఎన్నో సినీ ఫంక్షన్స్ లో ఆయన చాలా యాక్టివ్ గా కనిపించడం మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని వాళ్ళందరితో చాలా సన్నిహితంగా ఉంటారు. అలాంటి జూనియర్ రామకృష్ణ గారు ప్రతి ఒక్కరికి సుపరిచితులుగా మిగిలిపోయారు. మరి అలాంటి జూనియర్ రామకృష్ణ గారి కూతురు ఏం చేస్తుందో, ముఖ్యంగా అతడి అల్లుడు ఎవరు, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే. అవునండి, మరి ఆ వివరాల్లోకి వెళ్తే జూనియర్ రామకృష్ణ గారు అమెరికాలో సెటిల్ అయిన తర్వాత తండ్రి కోసం తన భార్య జయశ్రీతో కలిసి హైదరాబాద్ కు వచ్చిన వైనం. ఆ తర్వాత తండ్రి తన అన్న పేరు మీద స్టార్ట్ చేసిన రామకృష్ణ సినీ స్టూడియోస్ బాధ్యతల్ని సమర్థవంతంగా రాణిస్తూ మరోపక్క ప్రొడ్యూసర్ గా కూడా మారి, అంతేకాదు సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో. అలాంటి జూనియర్ రామకృష్ణ గారు మరి అతడి భార్య జయశ్రీకి 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు మరియు కూతురు. కూతురు పేరు దేవయాని. ఈ అమ్మాయి పెళ్లి ఆ మధ్య కాలంలో ఎంతో అంగరంగ వైభవంగా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ దగ్గరుండి జరిపించడం మాత్రమే కాదు, ఇంటి ఆడపిల్ల పెళ్లి అవడంతో మరోపక్క తనకి చెల్లెలైన జూనియర్ ఎన్టీఆర్, అంతేకాదు కళ్యాణ్ రాములు కూడా దగ్గరుండి తన చెల్లెలి పెళ్లి బాధ్యతను తీసుకొని పెళ్లి చేయించిన వైనం. అప్పట్లో జూనియర్ రామకృష్ణ గారి కూతురు దేవయాని పెళ్లికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు, రాజకీయ నేపథ్యంతో కూడుకున్న ఎందరో రాజకీయవేత్తలు కూడా హాజరై సందడి చేశారు. అలా నందమూరి కుటుంబంలో అంగరంగ వైభవంగా జరిగిన ఆడపడుచు పెళ్లి. మరి అలాంటి జూనియర్ రామకృష్ణ గారి కూతురు దేవయాని, ఆవిడ పెళ్లి చేసుకున్న భర్త ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతాము. దేవయానిది కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే. నందమూరి కుటుంబంలో తరతరాలుగా వస్తున్న పద్ధతి ప్రకారమే జూనియర్ రామకృష్ణ గారు తన కూతురు పెళ్లి దగ్గరుండి జరిపించిన వైనం. ఇక జూనియర్ రామకృష్ణ గారి అల్లుడు ఎవరో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోతాం. అతడి పేరు వీరమాచనేని అర్జున్. ఇతడి కుటుంబ నేపథ్యం అంతా వ్యాపార రంగంలో రాణించిన వాడు. ముఖ్య హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎన్నో రకరకాల హోటల్స్ తో దేశ విదేశాలలో వీళ్ళ హోటల్ రంగంలో ప్రఖ్యాతి గావించిన కుటుంబం వీళ్ళది. అలాంటి జూనియర్ రామకృష్ణ అల్లుడి పేరు వీరమాచనేని అర్జున్. ఇక ఇతడి తల్లిదండ్రుల విషయంలోకి వెళ్తే ఇతడి తండ్రి పేరు నాగేంద్రబాబు వీరమాచనేని మరియు తల్లి పేరు లక్ష్మీదేవి వీరమాచనేని. ఆ విషయానికి వస్తే జూనియర్ రామకృష్ణ గారి అల్లుడి తల్లిదండ్రులు దాదాపుగా అంటే 25 ఏళ్లకు పైగా బిజినెస్ రంగంలో వ్యాపారస్తులుగా రాణిస్తున్న వాడు. వీళ్ళకి కేవలం మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ గా కూడా ఎన్నో హోటల్స్ ఉన్నాయి. అలా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోను రియల్ ఎస్టేట్ రంగంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు గడించి కోట్ల ఆస్తులను సంపాదించుకున్న ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబం వీళ్ళది. అలాంటి ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం నుంచి వచ్చిన అర్జున్ ని తన కూతురికిచ్చి పెళ్లి చేశారు జూనియర్ రామకృష్ణ. ఇక రామకృష్ణ గారి అల్లుడు అర్జున్ వీరమాచనేని కూడా ప్రముఖ వ్యాపారవేత్త. సొంతంగా ఈ స్పిరిట్స్ అంటూ ఓ పబ్ ని గోవాలోను, అంతేకాకుండా టీ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీని, దానితో పాటు టీవీ గార్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బచ్చూస్ ఓ మెటాషి అనే 2 5 స్టార్ హోటల్స్ కి ఇతడు మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అలా అర్జున్ వీరమాచనేని కుటుంబం అంతా ట్రావెల్ మరియు టూరిజం ఇండస్ట్రీలోను హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా వ్యాపారస్తులుగా రాణిస్తూ కీర్తి ప్రతిష్టలను కోట్లలో డబ్బుని గడించిన వాళ్లే. అలా ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన అర్జున్ ని తన ఏకైక కూతురు అయిన దేవయానికి ఇచ్చి జూనియర్ రామకృష్ణ ఆ రోజుల్లోనే అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించడం జరిగింది. పైగా ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు, అతడి తల్లి మరియు భార్య, కుటుంబ సభ్యులు, మరోపక్క నందమూరి కుటుంబం అంతా కలిసి కనిపించిన ఫోటోలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. అదండి అసలు సంగతి. మరి తెలుగు సినిమా రంగానికి సుపరిచితులుగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నందమూరి తారక రామారావు గారి కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాల్లో ఆయన 7వ కొడుకు జూనియర్ రామకృష్ణ గారి అల్లుడు కూతురి గురించి బయటపడ్డ అసలు నిజం అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.